నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. బైన్సా పట్టణంలో భవ్య శ్రీరాముని శోభయాత్రలో పాల్గొన్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాముని యొక్క భక్తులు ఎండలో శోభయాత్ర జరుగుతుంది. చలివేంద్రం ఏర్పాటు, కాసరుల గట్టు, అదేవిధంగా అల్పాహారం దాతలు మైపాల్ డాక్టర్ ముత్యంరెడ్డి, డాక్టర్ అనిల్ రెడ్డి ప్రతి ఒక్క దాతలు ముందుకు వచ్చారు. హిందూ వాహిని కార్యకర్తలు అన్నదాన కార్యక్రమం ఫ్రెండ్స్ యూత్ పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీరామ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాయకులతో పాటు భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామరాజు శోభయాత్ర సందర్భంగా శోభయాత్ర రామభక్తులకు ఇక్కడ నేను చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 500 సంవత్సరాల కాలం నెరవేర్చిన నరేంద్ర మోడీ గారికి చిరకాలం నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇలాగ ఈ సంవత్సరం కాకుండా కదా ఎప్పుడు కూడా ఎప్పుడు ఎండ జీవితం ఉంచుకొని ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవర్ రామారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. గుడం నగేశ్వర గారి నాయకత్వం వర్ధిల్లాలి. అబ్కి బార్ 400 పార్. జై శ్రీరామ్.